కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఆరోపణ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఈ సెక్కి ఒప్పందాన్ని అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీ టీవీల్లో మీ ఛానల్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో నడిపారు. మీ పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ₹2.49 అవినీతి భాగవతం ఇదని చెప్పి మీ పత్రికలు రాశారు. మరి నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మీ బాస్ని అడిగి, సార్ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొంటే ఆయన్ని మనం ప్రశ్నించాం, మరి ఇప్పుడు ₹4.60 మన బాస్ కొన్నాడు, మనం ఏం చేద్దామని చెప్పని అడగాలి కదా. అది నేను అడిగేది. ఇందులో పెద్ద లాజిక్ అవసరం లేదు. ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు కొంటే ప్రశ్నించినటువంటిది అవినీతి అన్నటువంటి పత్రికలు ఛానల్స్ ఈరోజు మీ బాస్ ₹4.60 అదే రేటుకి ఈరోజు యూనిట్ కొంటే ఎందుకు మీరు మాట్లాడలేదు అనేటువంటిది మా ప్రశ్న. దానికి నువ్వు సమాధానం చెప్తే మిగిలిన నీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. వాళ్ళు ముగ్గురు ఒక కూటమి. ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. జాకీర్ హుస్సేన్ తెలుసా నీకు? మొన్నే కాలం చేశారు, చాలా బాగా తబలా కొడతాడు. మొన్న అమరావతి సమావేశంలో ఒకరికొకరు కొట్టుకున్నారు తబలా. ఎవ్వరికి కొట్టలేదు. మా నాయకుడు అడిగినట్టు మచ్చి చూపించండి. విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కోసం అడిగినట్టు అది నిన్న మీటింగ్లో ఎవరైనా అడిగారేమో అడగండి. స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా మాట్లాడారా? ఏడిచ్చారు చూపించి ఒకసారి రా. ఒకసారి నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం. నువ్వు ఒకసారి మైక్ పెట్టి తీసుకెళ్ళి, నువ్వు ఒకసారి వెళ్ళి మైక్ పెట్టమ్మా. ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నోటి దగ్గర మైక్ పెట్టు, నీకు సమాధానం చెప్తారు. నీకు మొన్న అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ ఏదైతే ఉందో ఈ పునఃప్రారంభం, దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారనేటువంటి చెప్పమనండి. సో ఇవన్నీ కాదు. సరే వాళ్ళు పడుకున్నారంటే ముగ్గురు ఒక రాజకీయ పార్టీ